తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ హిస్టరీ ఇన్ మేకింగ్ లో బిజీగా ఉన్నారు. హనుమాన్ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ఇప్పట్లో తగ్గేలా లేదు. నైజాం, ఆంధ్ర, సీడెడ్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని రాబడుతోంది. హిందీ బెల్ట్ లో కూడా హనుమాన్ మూవీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తోంది. ఇండియాలోనే కాదు, మన ఇండియా సూపర్ హీరోకే నార్త్ అమెరికా కూడా జేజేలు కొడుతోంది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో 3 మిలియన్ మార్క్ ను రీచ్ అయింది. ఆ సెంటర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్ లో హనుమాన్ చోటు దక్కించుకుంది. హనుమాన్ మూవీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ ని, స్టార్ హీరోల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని కేవలం 4 రోజుల్లోనే దాటేసింది. ఇది హనుమాన్ మూవీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఫస్ట్ మండే హనుమాన్ మూవీ RRR కన్నా ఎక్కువ రాబట్టింది అంటే హనుమాన్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించని ఈ మూవీ దెబ్బకి సాహో, ఆదిపురుష్ సినిమాలు నార్త్ అమెరికా కలెక్షన్స్ ప్రమాదంలో పడ్డాయి. ఆదిపురుష్ సినిమా $3.16 మిలియన్ ని రాబట్టగా సాహో సినిమా $3.23 మిలియన్ ని కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఈ రోజున బ్రేక్ చేసి హనుమాన్ పైకి వెళ్తోంది. హనుమాన్ తర్వాతి టార్గెట్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను. ఈ సినిమా $3.41 మిలియన్ ని కలెక్ట్ చేసింది. ఒకవేళ హనుమాన్ మూవీ $3.5 మిలియన్ ని కలెక్ట్ చేస్తే మాత్రం రామ్ చరణ్ రంగస్థలం సినిమా రికార్డ్ కూడా బ్రేక్ అయిపోయినట్లే. మరో థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు హనుమాన్ మూవీ ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది, ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుంది అనేది చూడాలి.